నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మణికొండలోని డాలర్ హిల్స్ లో శుక్రవారం ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ వైర్లు ఒక్కసారిగా తెగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 6 బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. డాలర్ హిల్స్ లోని ఓ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి చేయబోయే పాదయాత్రకు సన్నాహక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ ముగించుకొని 6 నాయకులు గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ కిందకు వచ్చే టైంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తి వైర్లు తెగిపోయాయి. దీంతో 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ వేగంగా కిందకు పడిపోయింది. లోపల ఉన్నవారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదంలో 6 బీఆర్ఎస్ నేతలకు గాయాలు కాగా 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. లిఫ్ట్ వేగంగా కింద పడటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని, అందుకే 2కి కాళ్లు విరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే అపార్ట్మెంట్ వాసులు ఇతర నాయకులు స్పందించి క్షతగాతులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ 2ని అత్యవసర చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. శుక్రవారం సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును వచ్చే గురువారం వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈలోగా బండి భగీరథ్ ను పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. పోలీసుల దర్యాప్తునకు సంపూర్ణంగా సహకరిస్తారని, అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. మరోవైపు ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదన్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి తన కుమారుణ్ణి పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. భగీరథ్ ఎక్కడ ఉన్నాడు, ఎందుకు లొంగిపోలేదు, పారిపోవటం దేనికి పరిష్కారం కాదు అంటూ సీఎం నిలదీశారు. నిజాయితీ గల అధికారులు విచారణ చేస్తున్నారని, విచారణను ఎదుర్కొంటేనే గౌరవం పెరుగుతుందని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం హెచ్చరించారు. హైకోర్టు మధ్యంతర రక్షణ ఇవ్వకపోవటం సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించడంతో ఇప్పుడు అందరి దృష్టి భగీరథ్ ఎక్కడ ఉన్నారు, పోలీసులు అరెస్టు చేయబోతున్నారా అన్న అంశంపైనే నెలకొంది. మెక్కించి కొడతలేరు సంజయ్ కొడుకును. ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి అంటే భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్ ఎందుకు అర్జెంట్ గా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు సంజయ్ కొడుకును, ఊరేస్తలేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి అంటే భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్ ఎందుకు అర్జెంట్ గా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు సంజయ్ కొడుకును, ఊరేస్తలేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి? నేను దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఒకటి అంటే భారత హోంశాఖ మంత్రి కొడుకు కేసు అయిన తర్వాత పారిపోవడం ఏంటి? అది చాలా తప్పు. అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి.
గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఎప్పుడు చూసినా ఎక్కడైనా కూడా బండి భార్గవ్ పేరు వినబడుతుంది. బండి భార్గవ్ సంబంధించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. బండి సంజయ్ కొడుకు తన కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అనడంతో పాటు హాట్ టాపిక్ గా మారింది. ఇదే కాకుండా చూస్తే గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క మైనర్ బాలికపై లైంగికంగా వేధింపులు గురి చేయడమే కాకుండా మద్యం తాగించడం అని చెప్పడం జరుగుతుంది. దీనిపైన కూడా అమ్మాయి 17 సంవత్సరాలు అని చెప్పి ఒకరికి చెప్తున్నారు. మరో కోణంలో చూస్తే అమ్మాయి 20-21 సంవత్సరాలు అని చెప్పేసి మరో చెప్తున్నారు. అతని దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధారాలతో పాటు నిరూపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీనిపైన రానున్న రోజులలో ఎలాంటి దారి తీస్తుందని చెప్పి కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఎప్పుడైనా కూడా ఈ యొక్క బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ రాజకీయ కోణంలో చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా దీనికి సంబంధించి వారు ఇప్పటివరకు కూడా బండి సంజయ్ కూడా చాలా కూడా స్పందించడం జరిగింది. నా కొడుకు ఎలాంటి తప్పు చేసినా కూడా దానికి కోర్టు ఎలాంటి శిక్ష చేసినా కూడా దానికి మేము అంగీకరిస్తామని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కూడా చట్టం నుంచి తప్పించుకోపోలేరు, చట్టం పని చేసుకోబోతుందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ అమ్మాయికి 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అవి కూడా పోలీసుల విచారణలో కూడా చూపించారని చెప్తున్నారు. ఒకరోజు ఆలస్యమైన శిక్షను తప్పించుకోలేరని చెప్పేసి మేము సాయంత్రం అందరం కూడా చెప్తాం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ అమ్మాయి సంబంధించిన అంటే సెప్టెంబర్ లో ఈ అమ్మాయి తల్లి పేరెంట్స్ తో పాటు బండి భగీరథ కూడా శ్రీశైలం కానీ అరుణాచలం, శ్రీశైలం, తిరుపతి, విజయవాడ, శ్రీశైలం ఇట్లా ప్రయాణించడం జరిగింది. అక్కడ అప్పుడు వాళ్ళకు ఏజ్ కానీ ఇవన్నీ అడ్డు రాలేదా, కానీ అప్పటి నుంచి వీళ్ళు స్నేహితులు అని చెప్పేసి తిరుగుతున్నారని చెప్పేసి కూడా మరొక వాదన కూడా వినిపిస్తున్నారు. అదే కాకుండా చూస్తే ఈ యొక్క పోస్కో కేసు సంబంధించిందంటే కూడా నిన్న కూడా విచారణకు హాజరు కావాల్సింది. కానీ విచారణ హాజరైనా కూడా దానిపైన ఇప్పటివరకు కూడా ఎలాంటి తీర్పు కూడా రాకపోవడంతో పాటు రానున్న రోజులలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందని చెప్పి ఈ యొక్క బండి సంజయ్ పైన రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా మరో వాదన వినిపిస్తున్నారు. సుధాకర్, మరి ఇంత అంటే 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నప్పుడు దాని గురించి ఎలాంటి విచారణ చేయలేదా పోలీసులు? ఎలాంటి వివరాలు తెలిసాయి దాని గురించి? పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి సంబంధించిన ఏదైతే హైదరాబాద్ హాస్పిటల్లో జన్మించారో హాస్పిటల్ సంబంధించిన సర్టిఫికెట్ పైన కూడా ఒక 2015 ఉంది. మరో సర్టిఫికెట్ లో చూస్తే 2009 అని ఉంది. ఇవే కాకుండా చూస్తే 2021లో ఈ అమ్మాయికి సంబంధించి ఎవరైతే ఈ మైనర్ బాలిక అంటున్నారో మైనర్ బాలిక తండ్రి, ఈ మైనర్ బాలిక ఒక యాక్సిడెంట్ కూడా ఒక ఏఆర్ కానిస్టేబుల్ కు నిర్మల్లో యాక్సిడెంట్ చేసినప్పుడు 2021లో అమ్మాయికి 15 సంవత్సరాలు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అప్పుడు 15 సంవత్సరాలు అంటే ఇప్పుడు చూస్తే 21 సంవత్సరం అవుతుంది 2026 వరకు. ఇలాంటివి కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినాకనే కోర్టుకు న్యాయాలు కానీ ప్రాసిక్యూటర్స్ బాధను విన్నాకనే ఎలాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మాది
బండి భగీరథ విషయంలో అయితే సీఎం అయితే ఘాటు వ్యాఖ్యలే చేశారు. పారిపోతే ఏమొస్తుంది, దొరికితే అంటే ఎదుర్కోవాలి తప్ప ఇలా దాక్కోవటం పిరికితనం కరెక్ట్ కాదు. ఇప్పుడైతే అర్జెంటుగా ఉరియట్లేదు కదా. బండి సంజయ్ కూడా ఈ విషయంలో స్పందించి తన కొడుకుని అప్పగించాలి అని సీఎం అయితే హాట్ కామెంట్స్ చేశారు. మరి ఇప్పుడు సంజయ్ ఇంకా భగీరథ్ ఎలా స్పందిస్తారు? భగీరథ్ లొంగిపోతాడా, లేకపోతే ఆ అమ్మాయి విషయంలో ఏదైనా క్లారిటీ వస్తుందా? ఆల్రెడీ 2 బర్త్ సర్టిఫికెట్లు పోలీసుల విచారణలో దొరికాయి. మరి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. అది తేలాక ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అన్నది కూడా తేలనుంది. మరి వీటన్నిటి కోసం మనం వేచి చూడాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొవ్వూరు బ్రిడ్జి దగ్గర రోడ్డు పక్కన వెళ్తున్న కూలీలను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు సత్యవతి, కృష్ణవేణి, చిట్టమ్మ అన్నవరంగా గుర్తించారు. ఉపాధి హామీ పనులకు కూలీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలిలో మృతుల బంధువుల రోదనలైతే మిన్నంటాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ కాకినాడ రూరల్ మండలానికి సంబంధించినంత వరకు కొవ్వూరి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదంలో ప్రస్తుతం 4 వ్యవసాయ కూలీలు అయితే మృతి చెందడం అయితే జరిగింది. ఉపాధి పనుల నిమిత్తం సుమారుగా 20 మంది మహిళలు పనుల నిమిత్తం వెళ్తూ ఉన్నాం. ఉదయం 6:20 ఈ బ్రిడ్జి పై రోడ్డు దాటుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ 4 మహిళలు కూడా మృత్యువాత జరిగింది. ఒక్కసారి అతివేగంతో టిప్పర్ రావడం, రోడ్డుపై వెళ్తున్నటువంటి కూలీలను చూడకుండా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి మద్యం సేవించి ఉన్న డ్రైవర్ పూర్తిగా కూడా ఢీకొనడం జరిగింది. అయితే 4 మహిళలు స్పాట్ లోనే జరిపారు. మరొక 2 అయితే ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ లో చికిత్స అయితే పొందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళందరూ కూడా సమీపంలో ఉన్నటువంటి చీడిగ గ్రామానికి చెందిన మహిళలు కావడం, మృతులందరూ కూడా మహిళలు అవడం, 50 సంవత్సరాలు పైబడి మహిళలందరూ కూడా ఒకసారిగా అతి సమీపంలోనే ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. వాళ్ళు రోదనలో మిన్నంటిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే హుటాహుటిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. మృతుల్ని ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ మార్చురీకి అయితే తరలిస్తూ ఉన్నారు. మరొక 2ని జీజీహెచ్ లో అత్యవసర వైద్య చికిత్స ప్రస్తుతం అందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే టిప్పర్ అతివేగం కారణంగానే ఈ సంఘటన అయితే జరిగిందని చెప్పి ఒకవైపు మంత్రి నారా లోకేష్ కూడా కుటుంబాలను ఆదుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఫస్ట్ ఏదైతే టిప్పర్ యాజమాన్యంపై అలాగే టిప్పర్ డ్రైవర్ పై చర్యలు అయితే తీసుకోవాలని రవాణా శాఖ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్పాట్లోనే 4 చనిపోయిన తర్వాత మరొక 2 ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితుల్లోనే చికిత్స పొందుతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు అయితే చెప్తున్నారు. పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్ వర్మ, అసలు అంటే ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? అంటే దగ్గరుండి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళు రోడ్డు దాటడం తప్ప, డ్రైవర్ ఫాస్ట్ గా రావటం తప్ప, ఎవరికి తప్పు? ముఖ్యంగా ఉపాధి పనులకు వెళ్తున్న సందర్భంలో చీడిగ గ్రామానికి సంబంధించినంత వరకు 22 మంది ఒక్కసారిగా ఉపాధి పనులకి వెళ్తూ ఉన్నారు. అందరూ మహిళలు కావడం, ఏదైతే ఉపాధి పనులకి వెళ్లేందుకు ఉన్నటువంటి యానిమేటర్ ఎవరైనా ఉన్నారో యానిమేటర్ అటెండెన్స్ తీసుకోవాల్సిన నేపథ్యంలో పని సమీపంలో చేయవలసిన పని ప్రాంతం కూడా పక్కనే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మహిళలందరూ కూడా రోడ్డుపై ఉండి ఒకవైపు అటెండెన్స్ నమోదు చేస్తూ ఉన్నాడు. అటెండెన్స్ అంటే ముఖ్యంగా ఫేస్ కూడా యాప్ లో తీసుకోవాల్సి ఉంటుంది. దాని నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సుమారు 15 మంది పైబడి అటెండెన్స్ కూడా నమోదు చేయడం, వాళ్ళందరూ కూడా
రోడ్డు దాటి బ్రిడ్జ్ పైనుంచి కింద కూడా దిగిన నేపథ్యం మిగిలిన 6 మహిళలు ఒకవైపు అటెండెన్స్ కొనసాగుతోంది. వీళ్ళు దాడుతూ ఉన్నా సరే రోడ్డుపై క్లియర్ గా కనపడుతూ ఉంటది. ఉదయం 6:20 ప్రాంతం కూడా అయినా నియంత్రణ లేని వేగంతో పూర్తిగా కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ డ్రైవర్ కూడా మద్యం మత్తులో ఉన్నట్టుగా అయితే సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా అతివేగం, ఈ మద్యం మత్తు ఈ 2 ప్రధాన కారణాలుగా రోడ్డుపై దాడుతున్న మహిళలను చూడకుండా నిర్లక్ష్య ధోరణితోనే ఈ ఘటన అయితే జరిగిందని చెప్పి కూడా ప్రస్తుతం పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే స్పాట్ లోనే 4 చనిపోయారు. ముఖ్యంగా 50 సంవత్సరాల పైబడి ఉన్న మహిళలు అందరూ కావడం, వీళ్ళ కుటుంబ పెద్దగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వాళ్ళు రోధిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ ఘటనా స్థలిలో వాళ్ళ తల్లిని మీద పడి రోధిస్తున్న కూతుర్లు అయితేనో కుమారులు కూడా వాళ్ళు మిన్నంటిన రోదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ మృతదేహాల్ని కాకినాడ మార్చిరికి అయితే తరలిస్తూ ఉన్నారు. మరొక 2 తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ ఘటన పట్ల మండిపల్లి రామప్రసాద్ రెడ్డి రవాణా శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కుటుంబాలను ఆదుకుంటా ఉన్నారు. మరొక వైపు నారా లోకేష్ కూడా కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటాం, వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలుసు, తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా రోడ్డు దాటుతున్న మహిళల్ని చూడకుండానే పూర్తిగా అతివేగంగానే డ్రైవర్ అతివేగం కారణం మద్యం సేవించడం, ఈ 2 ప్రధాన కారణాలతోనే ఈ ఘటన అయితే జరిగిందని ప్రాథమికంగా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఒడిశా నుండి హైదరాబాద్ కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఇక ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాకు చెందిన 5 సభ్యుల ముఠా హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోలింగ్ చేపట్టిన పోలీసులకు ఈ ముఠా ఎదురుపడ్డారని ఆయన వివరించారు. ఇక గంజాయి అమ్మిన ముఠా సభ్యుడు మినహా మిగిలిన 4 అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. వారి నుండి 6 లక్షల రూపాయల విలువ గల 12 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇక మారుతి వ్యాన్, మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని డీసీపీ రామరెడ్డి అయితే వెల్లడించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఇక గంజాయి ముఠాను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని కూడా అభినందించారు. గోదావరిఖని సబ్ డివిజనల్ పోలీస్, గోదావరిఖని సబ్ డివిజన్ ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ ఫోర్స్ మన మెటీరియల్ గేట్ దగ్గర, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఒడిశా నుంచి ఒక వైట్ కార్ నంబర్ వచ్చేసి OD 34B6643 దాన్ని ఆపి చెక్ చేస్తే డిక్కీలో 12 kg గాంజా దొరికింది. దాని కాస్ట్ వచ్చేసి 6 lakhs. అయితే ఒడిశాకు చెందిన రాజీవ్ కుమార్ నాయక్ 35 years, బలిమెల గ్రామం, మల్కాజ్గిరి జిల్లా, ఒడిశా. ఎస్కే బషీర్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. చైతన్య మాడి 41 years, తెంతులిగూడ, మల్కాజ్గిరి, ఒడిశా. గౌతమ్ రాయ్ 28 years, MB 123 విలేజ్, మల్కాజ్గిరి, ఒడిశా. సిద్ధార్థ రంజన్ దాస్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. వీళ్ళ దగ్గర 12 kg గంజాయి, ఈ కార్, 3 మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఎవరైతే ఈ గంజాయి అమ్మిండో ఆ వ్యక్తి ఒకటి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని ఒక స్పెషల్ పార్టీ టీం పంపించడం జరిగింది. దీంట్లో పనిచేసిన మా ఈ గంజాయిపై గోదావరిఖని డివిజన్ ఉక్కుపాదం మోపుతుంది. దీనికి మెయిన్ క్యారెక్టర్ అయిన మా ఏసీపీ రమేష్, సిఐ కృష్ణకుమార్,
ఉదయ్ కిరణ్. ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ క్రమంలో లక్నోలోని ఇకానా స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ ఆశలు గందరగోళంలో పడ్డాయి. లక్నో బ్యాటర్ల విధ్వంసక ఇన్నింగ్స్ ముందు చెన్నై బౌలర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఇక సీజన్లో 4వ విజయాన్ని అందుకున్న లక్నో తన సత్తా చాటగా కీలక సమయంలో చెన్నై తడబడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. టాస్ గెలిచిన రిషబ్ పంత్ సేన మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చెన్నై ఇన్నింగ్స్ మొదట్లోనే తడబడింది. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగానే వెనుతిరగ్గా సంజు శాంసన్ కూడా నిరాశపరిచాడు. అయితే కార్తిక్ శర్మ అద్భుత పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. చివర్లో శివం దూబే 16 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించగా డేవాల్డ్ బ్రేవిస్ 25 పరుగులు చేసి స్కోర్ను గౌరవప్రదంగా మార్చారు. ఇక లక్నో బౌలర్లలో ఆకాష్ సింగ్ 3 వికెట్లతో చెన్నై నడ్డి విరిచాడు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్ కళ్ళు చెదిరే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు ఏకంగా 135 పరుగులు జోడించి మ్యాచ్ను పూర్తిగా లక్నో వైపు తిప్పేశారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ 38 బంతుల్లోనే 90 పరుగులు చేసి చెన్నై బౌలర్లను ఆటాడుకున్నాడు. ఇక ఇంగ్లీష్ 36 పరుగులతో తన వంతు సహకారం అందించాడు. చివర్లో నికోలస్ పూరన్ లాంఛనంగా టార్గెట్ చేయడంతో లక్నో కేవలం 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమి చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలనైతే బాగా దెబ్బతీసిందని చెప్పాలి. ఇక ప్రస్తుతం 12 మ్యాచ్లు ఆడిన చెన్నై ఖాతాలో 12 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇక నెట్ రన్ రేట్ కూడా పడిపోయింది. మిగిలిన 2 మ్యాచ్ల్లో చెన్నై గెలవటం ఇప్పుడు అనివార్యంగా మారింది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమవటంపై మేనేజ్మెంట్ తలపట్టుకుంటోంది. మరి రాబోయే డూ ఆర్ డై మ్యాచ్ల్లో ధోనీ సేన ఎలా పుంజుకుంటుందో చూడాలి. ఐపీఎల్ సీజన్ 2026లో భాగంగా ఈ నెల 22న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల ధరల విక్రయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. నగరంలో ఈ సీజన్కు ఇదే చివరి మ్యాచ్ కావటం, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ పూర్తిగా క్యాష్ చేసుకుంటోంది. హైదరాబాద్ పేరు వాడుకుంటూ స్థానిక ఆటగాళ్లకు అసలు అవకాశం ఇవ్వని యాజమాన్యం ఇక్కడి అభిమానుల క్రికెట్ పిచ్చిని మాత్రం వ్యాపారంగా మార్చుకుంటూ టికెట్ ధరలను దాదాపు రెట్టింపు చేసింది. గత మ్యాచ్ల్లో 950 రూపాయలుగా ఉన్న కనీస టికెట్ ధరను ఏకంగా 1950 రూపాయలకి పెంచడంతో పాటు సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ ధరను 30,000 నుండి ఒకేసారి 45,000కు పెంచి సామాన్య క్రికెట్ ప్రేమికులకు మ్యాచ్ను దూరం చేసింది. ధరల పెంపు ఒకెత్తైతే జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో జరిగిన ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. శుక్రవారం సాయంత్రం టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన కేవలం నిమిషాల వ్యవధిలోనే సోల్డ్ అవుట్ బోర్డు ప్రత్యక్షం కావడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఉప్పల్ స్టేడియం మొత్తం సామర్థ్యం 39,000 సీట్లు కాగా ఉచిత కాంప్లిమెంటరీ పాసులు పోను సుమారు 30 నుండి 32,000 టికెట్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అయితే ఆన్లైన్ సేల్స్ ప్రారంభం కాగానే దాదాపు 3 లక్షల మందిని క్యూలో చూపించి కంటికి కనిపించకుండానే వేలాది టికెట్లు మాయం కావటం వెనుక పెద్ద దందా నడిచిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫ్యాన్స్ ను బురిడి కొట్టించి తెర వెనుక టికెట్లను బ్లాక్ మార్కెట్ కు తరలించారని, ఇప్పటి వరకు అసలు ఎన్ని టికెట్లు అమ్మారన్న వివరాలను సన్ రైజర్స్ యాజమాన్యం దాచడంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తుంది. లహరి, అసలు ఏం జరిగింది?
ఎస్ మాధవి, ఉప్పల్ ఐపీహెచ్ మ్యాచ్ పైన టికెట్ల దోపిడీ అయితే కొనసాగుతుంది. ఈ నెల 22 అయితే ఉప్పల్లో క్రికెట్ స్టేడియంలో అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అయితే ఐపీఎల్ మ్యాచ్ కొనసాగుతుంది. ఇదే అదునుగా చేసుకొని ఇటు టికెట్ల ధరల విక్రయం అయితే తీవ్రంగా పెంచుతున్నటువంటి పరిస్థితి. దీనిపైన తీవ్ర వివాదాస్పదంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఐపీఎల్ మ్యాచ్ అంటేనే చాలా మంది ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తూ ఉంటారు. అదే కాక ఇది ఫైనల్ మ్యాచ్, నగరంలో ఈ సీజన్ కు ఇదే చివరి మ్యాచ్ కావడం, అలాగే స్టార్ క్రికెటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ కూడా బరిలోకి దిగుతుండటంతో ఇటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. చాలా క్రేజ్ గా సన్ రైజర్స్ ఫ్రాంచైజీని చూడాలని, అది కూడా ప్రత్యక్షంగా మ్యాచ్ చూడాలని ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సో దీన్ని అదునుగా చేసుకుని పూర్తిగా క్యాష్ చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్ పేరు వాడుకుంటూ ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఆటగాళ్లకు అసలు అవకాశం ఇవ్వనటువంటి యాజమాన్యం ఇక్కడ అభిమానుల క్రికెట్ పిచ్చిని మాత్రం వ్యాపారంగా చేసుకుంటుంది అంటూ కూడా పలువురు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో మనం చూసుకోవచ్చు, మ్యాచ్ కి 950గా ఉన్నటువంటి కనీస టికెట్ ధరను ఇప్పుడు ప్రజెంట్ గా 1950 అంటే 1000 రూపాయలు పెంచడంతో ఇటు సౌత్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ టికెట్ ధరను కూడా 30,000 నుండి ఒకేసారి 45,000 వరకు కూడా పెంచి ఇటు సామాన్య క్రికెట్ ప్రేమికులకైతే మ్యాచ్ ను దూరం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు ధరల పెంపు, ఒకవైపు అయితే జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లో జరిగినటువంటి ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ కూడా తీవ్రంగా అనుమానాలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే శుక్రవారం సాయంత్రం అయితే నిన్న ఈవినింగ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభించినటువంటి ఇటు మ్యాచ్ కి సంబంధించినటువంటి సీజన్ కి సంబంధించినటువంటి ఇదే చివరి మ్యాచ్ కావడంతో కేవలం నిమిషాల వ్యవధిలోనూ సోల్డ్ అవుట్ కూడా బోర్డు ప్రత్యక్షం కావడంపై ఇటు ఫ్యాన్స్ మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీదైతే ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా ఇప్పటికే చూసుకోవచ్చు 39,000 సీట్లు ఉంటాయి. సో ఉచిత కాంప్లిమెంటరీ పాస్లు పోను సుమారు 30,000 నుండి 32,000 టికెట్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. కానీ మొత్తం కూడా సోల్డ్ అయిపోవడం, ఆన్లైన్ సేల్స్ కూడా ప్రారంభం కాగానే దాదాపు 3 లక్షల మందిని కూడా క్యూలో చూపించి కంటికి కనిపించకుండానే వేలాది టికెట్లు కూడా మాయం కావడం వెనుక పెద్ద దందా నడిపిస్తుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఫ్యాన్స్ ను బురిడి లహరి, మరి మాయాజాలం వెనుక ఉన్నది ఎవరు అనుకోవాలి? అసలు దీని గురించి వాళ్ళు ఏం వివరణ ఇస్తున్నారు? ఇప్పటి వరకైతే ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే దాదాపుగా ఇది చివరి మ్యాచ్ కావడం, సో దాదాపుగా ఫ్యాన్సే బుక్ చేసుకున్నారు ముందుగానే అని చెప్పేసి మనకు వివరణ ఇస్తున్నారు. కానీ ఎంత నిమిషాల్లోనే అట్లా సోల్డ్ అవుట్ అవ్వడం ఏంటి అంటే, ఇన్ని సీట్లు ఉన్నాయి, దాదాపు 39,000 సీట్లు ఉన్నాయి. ఫ్యాన్స్ కి కాకుండా లోపల వాళ్ళు అమ్ముకుంటున్నారు, ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. దాదాపుగా మనకు 950 రూపాయలు ఉండగా 1000 రూపాయలు పెంచారు. సో అంతకు మించి డబుల్ రేట్స్ కి బయట అమ్ముకుంటున్నారని ఒక అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అది వాస్తవమా అవాస్తవమా అని చెప్పేసి ఒక కోణంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఫ్యాన్స్ ను బురిడి కొట్టించి తెరవనుక టికెట్లను అయితే బ్లాక్ మార్కెట్ కి అయితే తరలిస్తున్నారని ఒక వైపు మనకు ప్రచారం కూడా కొనసాగుతుంది. మరి ఇప్పటి వరకు అసలు ఎన్ని టికెట్లు అమ్మారనే వివరాలను కూడా సన్ రైజర్స్ యాజమాన్యం దాచడంపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఐపీఎల్ మ్యాచ్ అనగానే చాలా మంది ఎక్సైట్మెంట్ తో ఎదురు చూసే వాళ్ళకైతే ఇదొక తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు టికెట్స్ ని రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మాత్రం నిరాశ ఎదురవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మాత్రం రైట్, థ్యాంక్ యూ లహరి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.